మార్గశిర మాసంలో మొదటి లక్షవారం అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలి, ఏ నైవేద్యాలు ఏ లక్షవారాలు పెట్టాలి, మరి అమ్మవారి కథా విశేషం ఏంటి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో చూద్దామండి. అమ్మవారి పూజ ప్రత్యేకించి ఎవరు కొంతమంది చేయాలని ఏమీ లేదండి, ఎవరైనా చేసుకోవచ్చు, మన శక్తి కొలిది చేసుకోవచ్చు. లక్ష్మీదేవి పూజ మాదిరిగానే ఉంటుందండి. కాకపోతే ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా మనం చేసుకుంటే ఇంకా మంచిది. అది గురువారం పూట కలిసి వస్తుంది కాబట్టి మనకి లక్ష్మీదేవి విగ్రహం అయినా లేదా ఫోటో ఫ్రేమ్ అయినా ఉంటే సరిపోతుందండి. ఆ రోజు ముందుగా తెల్లవారుజామునే మనం నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని మామిడి తోరణంతో ఇంటిని అలంకరించుకోవాలండి. అలంకరించుకొని పీఠం ఏర్పాటు చేసుకోవాలి. మనము దేవుడి మూలనైనా మనం పైన పెట్టుకోవచ్చు, లేదా కిందన పీఠం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొనైనా పెట్టుకోవచ్చండి. నేను ఏ విధంగా చేసుకున్నాను, ఏ విధంగా చేసుకోవచ్చు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకుని దానిపై ఒక జాకెట్ ముక్క పసుపైనా పచ్చదైనా ఎరుపుదైనా ఏదైనా పర్వాలేదు ఏర్పాటు చేసుకొని నేను తోరణం కూడా అంటే మామిడి కొమ్మలు కూడా పెట్టుకున్నానండి. అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను. లేదు ఓన్లీ ఫోటో ఒకటే ఉండి మనం లక్ష్మీదేవి ఫోటో ఉండి కూడా చేసుకోవచ్చు, కానీ నా దగ్గర విగ్రహం కూడా చిన్నది ఉంది కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. తమలపాకులు పెట్టి దానిపై కొంచెము అక్షంతలు వేసి ఆసనానికి ఏర్పాటు చేసుకుంటున్నాను. అమ్మవారికి పసుపు కుంకుమలతో అలంకరించుకున్నానండి. మనం ఏ పూజ ప్రత్యేకంగా చేసినా తప్పక గణపతి పూజ అనేది చేయాలండి. గణపతిని నేను బెల్లం నైవేద్యం పెట్టి పక్కన కూర్చోబెట్టానండి. ఇప్పుడు దీపారాధనకి నేను 3 ఒత్తులు ఒక ఒత్తుగా చేసుకొని దీపారాధనకి రెడీ చేసుకుంటున్నాను. దీపారాధన మనము మార్గశిర మాసంలో చేసే ప్రత్యేక పూజ కాబట్టి అవునైతే చేసుకుంటే చాలా మంచిదండి, లేదంటే కొబ్బరి నూనె ఉపయోగించుకున్నా పర్వాలేదు. ప్రత్యేకించి అంటే మందార పువ్వులు, అది ఎర్ర పువ్వులు ఉండేలా చూసుకోండి, లేదా చామంతి పువ్వులు. లేదు మాకు ఎర్ర పువ్వులు లేవు అనుకునేవారు అక్షింతల్లో కుంకుమ వేసుకొని మనం పూజలో ఉపయోగించుకుంటే మంచిది. ఏకవత్తుతో దీపారాధన చేసుకుంటున్నాను. దీపారాధన పూర్తి చేసుకున్న తర్వాత ధూపం మనం అమ్మవారికి చూపించుకోవాలి. అంటే ఉదొత్తులు ప్లస్ మనకు కుదిరితే మనము సాంబ్రాన్ని నుప్పులతో వేసుకుంటే ఇంకా మంచిదండి. అమ్మవారికి ఎప్పుడైనా మనం ఎంత ధూపం చూపిస్తే అంత మంచిది. నేను మీకు ఇక్కడ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాను, కానీ అమ్మవారికి ఒక్కొక్క గురువారం అంటే మొదటి వారం మీద రెండవ వారం మీద అని నైవేద్యం ఉంటుందండి. తప్పకుండా దాన్ని కూడా మీకు ఎండింగ్లో మీకు చెప్తాను. అదేవిధంగా నేను ఒక్కొక్క గురువారం ఒక్కొక్క రకంగా చేయాలని పూజని ఒక గురువారం ముందుగా నేను పసుపు కొమ్ములతో అంటే 21 లేదా 11 ఇలా 101 ఇలా పసుపు కొమ్ములతో మనం అమ్మవారికి అష్టోత్తరము లేదా 21 నామాలైనా చెప్పుకుంటూ అమ్మవారికి మనము పూజ చేసుకోవాలండి. ఇవి లేదు అంటే ఎర్రటి అక్షంతలతో అయినా లేదా పసుపు రంగు అక్షంతలతో అయినా లేదా కుంకుమతో అయినా కుంకుమ పూజలాగా అమ్మవారి పేర్లు మనము అష్టోత్తరం చెప్పుకుంటూ అయినా మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నేను ప్రతిసారి కుంకుమ ఇలాంటివి చేసేదాన్ని, ఈసారి ప్రత్యేకించి పసుపు కొమ్మలతో చేస్తే చాలా మంచిది అన్నారు. అందుకు ఈసారి పసుపు కొమ్మలను ఉపయోగించి చేసుకుంటున్నానండి. మరి ఈ పసుపు కొమ్మలు ఏం చేయాలి పూజ అయిన తర్వాత అనుకోవచ్చు. వీటిని మనం పసుపు ఆడించుకొని మనం ఓన్లీ మన నొసటికి రాసుకునేలాగా మాత్రమే వీటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ పసుపుని మరలా మనం బొట్టులు పెట్టడానికి కానీ ఇంకేంట్లకి మనం ఉపయోగించకూడదు. కిందన ద్వారబంధాలు కావనివ్వండి లేదా అమ్మవారికి మనం బొట్లు పెడుతూ ఉంటాం, వాటికి కూడా మరలా ఇది ఉపయోగించకూడదండి. ఓన్లీ అమ్మవారికి పెట్టేసింది అంటే ఇది అమ్మవారి ప్రసాదం కాబట్టి మనం నుదుటిన రాసుకుంటాం కదండి, వాటికి మాత్రమే ఈ పసుపుని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. నేను పారిజాతం పువ్వులతో అమ్మవారికి పూజ చేసుకున్నాను అనమాట. మనకి మిగిలిన పువ్వులు మన శక్తి కొలిది, కానీ ఎర్రటి పువ్వులు ఉండేలాగా మనం చూసుకోవాలి ప్రత్యేకించి. అమ్మవారికి ఇప్పుడు నైవేద్యాలు ఏ వారం ఏ ప్రసాదాలు పెట్టాలో ఇప్పుడు చూద్దామండి. మొదటి గురువారం పులగం పెట్టాలి, రెండవ గురువారం అట్లు లేదా తిమ్మనం పెట్టాలి, మూడవ గురువారం అప్పాలు లేదా పరమాన్నం పెట్టాలి, 4వ గురువారం చిత్రాన్నం లేదా గారెలు పెట్టాలి, 5వ గురువారం పూర్ణం బూరెలు పెట్టాలండి. వీటిని మన శక్తి కొలిది ఎంత మోతాదులైనా అంటే 9 లేదా 11 ఇలా పెడతామన్నమాట. బూరెలు ఇలాంటివి అయితే, అప్పాలు ఇలాంటి ప్రసాదాలు మనం నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవలసి ఉంటుంది. ఇప్పుడు మనము అమ్మవారి కథా విశేషం ఏంటి, దాని ప్రత్యేకత ఏంటో విందాము. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అని కూతురు కలదు. ఆమెకి చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లల్ని ఎత్తుకోమని చెప్పుచూ కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవతి తల్లి పిల్లలను ఆడించుచు ఇంటి వద్దే సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి
ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్ళకు సుశీలకు వివాహమైంది. అత్తవారింటికి పోచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు. ఆమె ఇంట మహా ఐశ్వర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులయ్యారు. ఈ సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడింది. తల్లి దరిద్రం భరించలేక కొడుకుని పిలిచిన ఆయన నీ అక్కి ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పింది. సుశీల ఇంటికి వెళ్ళిన తమ్ముడు వాళ్ళ దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రం తెలుసుకున్న ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏం తెచ్చావో అక్క దగ్గర నేను అని అడగ్గా ఇంతే, ఇంకేమీ తేలేదు అన్నాడు. అంతే, మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదు. ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాడికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి తీసుకుని వెళ్ళమంది. తండ్రికి ఇమ్మని చెప్పింది. అరే సరే అని తీసుకుని వెళ్ళి మార్గమధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టుకు చెప్పులు మూట పెట్టి విడిచేసి నీరు తాగి తిరిగి వచ్చేశాడు. చెప్పులు అక్కడే వదిలేశాడు. జరిగిందంతా తల్లికి చెప్పాడు. బాధపడి మన దరిద్రం ఇలా కొనసాగుతూనే ఉంటుందా అనుకున్నది. మరలా కొన్నాళ్ళకు కొడుకుని పంపిస్తే ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పింది. అక్కకు పరిస్థితి ఇదివరకే ఉన్నట్టు ఉందని తెలుసుకుంది. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకిమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టు మీద ఉంచి సాయం సంధ్యా వందనం చేశాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు గట్టు మీదకి వచ్చి పండు వెతికిగా పండు లేదు. ఏం చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏం తెచ్చితేవని అడిగితే మరలా కథ మళ్ళీ మామూలే అని అనుకున్నారు. కొన్నాళ్ళకు తల్లి ఇంటి దగ్గరకు పిల్లల్ని ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకుని చింతించి మార్గశిర లక్షవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చును అని చెప్పింది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్షవారం, నోట్లో ఏం వేసుకోకు, మన వ్రతం చేసుకుందాం అని చెప్పింది. ఆమె కూడా సరే అని చెప్పింది. ఎందుకు తింటున్నావు అని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నం పెడుతూ కొంచెం అన్నం తన నోట్లో వేసుకుంది. కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి, మనం వ్రతం చేసుకుందాం అంది. కానీ చెల్లెలకి అన్నం పెడుతూ నేను ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాను. ఇంకా ఏమీ చేసేది లేక ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకి తల నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది. ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. పిల్లలకి తల దూవుతూ ఆమె కూడా తల దూవుకుని వ్రతం చేయలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకుంది. 4వ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని సుశీల తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మని తెచ్చి స్నానం చేసి పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి ఇలా అన్నది. పిల్లలు ఆడుకుంటూ అరటిపండు తిని ఆ తోలు నా ముందు పెట్టారు. ఏమీ తోచక అది తినేసా అని చెప్పింది. అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకుని ఉంది. 5వ వారం మార్గశిర లక్షవారం ఆఖరి వారం వచ్చింది. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణంకుడును తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమి అమ్మా ఇలా వెళ్ళిపోయావు అని అడుగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దాన్ని క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి. సరే అని 1వ వారం పొలగం, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో 1వ వారంలో పూర్ణం కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కథా అక్షింతలు తల మీద వేసుకుంది. అప్పటి వరకు ఆమె సంకల సంపదలు కలిగి అత్యంత మందున విష్ణులోకంకు వెళ్ళింది. కథాలోపమైన వ్రతలోపం కారాదు. భక్తి తప్పినను ఫలం మాత్రం తప్పదు. కాబట్టి చూశారు కదండి వ్రత కథ మరియు పూజ ఎలా చేసుకోవాలి, నేను ఏ రకంగా ఇంట్లో సింపుల్గా చేసుకోవాలో కూడా చూపించాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూశారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.